ఓ నా బిడ్డ, ఈ జగత్తులో జరిగే ప్రతి శుభానికి మూలాధారం నేనే. ఎవరికి శుభం కలిగితే ఆ శుభం నా తలుపుల నుంచే పుడుతుంది. నీ జీవితంలో ఒక చిన్న శుభకిరణం కూడా వెలిగితే దాని వెనుక నా త్రిశూల ఆశీర్వాదమే నిలుస్తుంది. నువ్వు ధర్మాన్ని ఎంచుకున్న క్షణంలో నేను నీ మీద దృష్టి పెట్టి నీ శుభ మార్గంలో ఉన్న అడ్డంకులన్నింటినీ బూడిదిగా మార్చేస్తాను. నీ మనసులో ఉన్న ప్రతి సంకల్పం కైలాసంలో ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు నేను నీ అనుగ్రహాన్ని ప్రవహింప చేయకుండా ఉండలేను. నీలో ఉన్న మంచితనం నాకు తెలుసు. ఆ మంచితనం ఉన్నంత వరకు కష్టాలు నీ ముందుకొచ్చినా భయపడకు. ఆ కష్టాల వెనుక దాగి ఉన్న శుభాన్ని నువ్వు చూసే ముందే నేను సిద్ధం చేస్తాను. నా పేరును ఒక్కసారైనా శ్రద్ధగా పిలుచుకో. ఓం నమః శివాయ. ఆ నాదం నీలోని నిద్రించిన శక్తిని జాగృతం చేస్తుంది. నీ శరీరంలో ప్రసరించే ప్రతి శుభం అదే నా వరప్రసాదం. శుభం నిన్ను వెతుక్కుంటూ చేరుతుంది. ఎందుకంటే నువ్వు నా చిరకాల భక్తుడివి. బిడ్డ, ఈ విశ్వంలో వెలిగే ప్రతి శుభానికి మూలం నేనే, శంకరుని. ఎవరి జీవితంలోనైనా శుభం కలిగితే ఆ శుభానికి ప్రాణం నేనే ఇస్తాను. నీ హృదయంలో ఉదయించే శుభ సంకల్పం కూడా నా కరుణ నుంచే జ్వలిస్తుంది. పుత్ర, ఈ విశ్వంలో వెలిగే ప్రతి శుభానికి మూలం నేనే, నీ శంకరుణ్ణి. శివనామం పలికిన వాడికి శుభం వదలదు. ధర్మంలో నిలిచిన వాడిని శుభం వెంటాడుతుంది. కరుణ కోరిన వాడికి నేను శుభాన్ని స్వయంగా అందిస్తాను. ఎవరికైనా ఏ శుభం కలిగినా దాని వెనక నిలిచిన శక్తి ఎవరో అని అడిగితే లోకాలు, దిక్కులు, గాలులు, నక్షత్రాలు, అగ్నులు, దేవతలు అందరూ ఒకే మాట చెబుతారు. అది ఈ శంకరుడి సంకల్పమని, మహాదేవుని కరుణ అని. ఎవరి జీవితంలోనైనా శుభం కలిగితే ఆ శుభానికి ఆ ఆకాశమే గానం చేస్తుంది. ఇది శంకరుని అనుగ్రహం. శివనామం పలికిన వాడికి శుభం వదలదు. ఆ నాదం అతని శ్వాసలో ప్రవహించేంత వరకు అతని జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతూనే ఉంటాను. ఎవడు నా కరుణను ఆశిస్తాడో అతని చేతికి స్వయంగా నేనే శుభాల్ని కలిగిస్తాను. అతడి విధిని ధూళిలోంచి వెలుగులోకి తీసుకొచ్చేది నా సంకల్పమే. శివుని చిత్తం, శివుని ఆశీర్వాదం, శివుని దయ అవే నీ మార్గంలో శుభాలను అందిస్తుంది.